మా బుడ్డోళ్ళు అయితే చూసుకుంటే మొత్తం పడుకున్నారు. వాడైతే ఫోన్ చూస్తుండు. అండ్ మా అక్షరమ్మ చూసుకుంటే ఏం చేస్తుండ్రు. మా బుడ్డోళ్ళు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ లంచ్ చేసేస్తుండ్రు చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మా బుడ్డోళ్ళు అయితే చూడండి. కాలుతుందా వీడి కాలుతలేదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై న్యూ వ్లాగ్. టుడేస్ వ్లాగ్లో ఎస్టర్డే అయితే చాలా వర్షం పడ్డది. బైక్ అయితే సర్వీసింగ్ అయితే చేసేసాను. అండ్ వాతావరణం అయితే బాగా ఏం కూల్ లేదు ఈరోజు అయితే. సో ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో సింప్లీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గాయ్స్ ఇక్కడ చూసుకుంటే వాతావరణం చూసుకోండి. సో సూర్యోదయం అయితే వచ్చేసారు. అండ్ ఇక్కడ కనిపిస్తుందో లేదు చదవండి. అండ్ ఇక్కడ మొత్తానికైతే మేఘాలు అయితే ఏం లేవు. నిన్న బాగా వర్షం పడ్డది ఎస్టర్డే. ఈరోజు అయితే వర్షం లేదనిపిస్తుంది. అండ్ ఈవినింగ్ ఎట్లా చేస్తారో తెలియదు. సో సూర్యోదయం అయితే ప్రకాశించారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మన బైక్ అయితే ఇక్కడ ఉంది. సో మొత్తం దుమ్ము వాడిపోయింది. ఫ్రెష్ చేసిన తెలుసా మంచిగా. సో ఇక్కడ డాట్స్ పడుతున్నాయి, కలర్ వైన్ లాగా పడుతున్నాయి చూడండి ఇక్కడ. అండ్ మొత్తం అయితే ఫ్రెష్ అయితే చేసిన, మొత్తం వాటరే పోసిన, వేరే ఏం లేదు, వాటరే పోసేసిన. ఇంకేముంది, ఇక మొత్తం ఫ్రెష్ చేయాలంటే మళ్ళీ దుమ్ము పడిపోతుంది, మళ్ళీ గలీజ్ అయిపోతుంది. ఇక మా బుడ్డోళ్ళు అయితే చూసుకుంటే మొత్తం పడుకున్నారు. వాడైతే ఫోన్ చూస్తుండు. అండ్ మా అక్షరమ్మ చూసుకుంటే ఏం చేస్తుండ్రు. వాడేమో గేమ్ ఆడుతుండు, ఇదేమో మొత్తానికి ఇలా పడుకుంది బెడ్ పైన. మా బుడ్డోళ్ళు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ లంచ్ చేసేస్తుండ్రు చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మా బుడ్డోళ్ళు అయితే చూడండి డైరెక్ట్ లంచ్ చేసేస్తుండ్రు. సో మా అక్షరమ్మ మా చేతన్ అనమాట. చూడండి మా అక్షరమ్మ అయితే కాలుతుందేమో. సో వాళ్ళైతే కలుపుకుంటుండు, ముట్టడానికి భయపడుతుంది. చూడండి కాలుతుందా వీడి కాలుతలేదు, ఇది కాలుతుంది. ఏడు తింటుండు. ఓయ్ తిన్ చెల్లమ్మ కలిపిమ్మా. జస్ట్ మనం హాఫ్ అన్ అవర్లోనే మనం ఒక వీడియో తీసాము. మేఘాలు లేవు, ఏం లేవు, ఎండ వెళ్ళింది బాగా అనుకున్నాం కదా. ఇప్పుడు చూపిస్తా చూడండి, మేఘాలు బాగా అయిపోయినాయి, వర్షం పడేలాగా ఉంది. ఇప్పుడు చూడండి చూపిస్తాను చూడండి. ఇక్కడ సూర్యదేవత జస్ట్ ప్రకాశించారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం మేఘాలు అయిపోయినాయి చూడండి. బాబు వర్షం పడేలాగా ఉంది చూడండి, అవునా. ఇక్కడ కొద్దిగా ప్లేస్ ఉంది అనమాట, ఎండ వెళ్ళింది అక్కడ. అండ్ మొత్తం మేఘాలు అయిపోయినాయి. గాయ్స్ ఇక్కడ మనకైతే పప్పు అండ్ రైస్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాకుండా డైరెక్ట్ లంచే అంతే అన్నమాట. సో పప్పు అండ్ ఇక రైస్. సో మార్నింగ్ అయితే డిన్నర్ అనమాట. గాయ్స్ ఇప్పుడు ఎటు వెళ్తున్నా అంటే నేను ఒక పంతుల దగ్గరికి వెళ్తున్నాను అనమాట. మన షాప్ కోసం ఒక యంత్రం కావాలన్నట్టు. సో ఒక పంతుల దగ్గరికి వెళ్తున్నా. సో మన షాప్ బాగా నడుస్తలేదు అనేసి, సో అట్లా అనేసి కాకుండా ఏంటంటే దిష్టి కాకుండా మన షాప్కి అనేసి ఒక యంత్రం తేయడానికి వెళ్తున్నా. పంతులు మనకు ఆల్రెడీ చెప్పేశారు. అండ్ ఏంటిదంటే సో నేను రెడీ చేసి పెడతాను, తీసుకెళ్ళండి అని చెప్పారు. నిన్న కాల్ చేశారనమాట. సో ఈరోజు తీసుకెళ్లాలని, సో ఇప్పుడైతే తీసుకెళ్తామని సో వెళ్తున్నా. సో ఎక్కడ ఏంటనేది మళ్ళీ చెప్తాను అనమాట. సో ఇప్పుడైతే బయలుదేరదాం. సో ఆ యంత్రం అయితే తెచ్చుకుందాం అనమాట. షాప్కి లేకుండే, సో షాప్ వేసిన నుండి మనకైతే యంత్రం లేకుండే కాబట్టి సో తెచ్చుకుందాం అనమాట. సో లెట్స్ గో అండ్ స్టార్ట్. ఈ రోజు వెదర్ వచ్చేసి చాలా కూల్గా ఉంది. సో ఈవినింగ్ అయితే చాలా వర్షం పడుతుంది. ఇప్పుడైతే మొత్తానికి మార్నింగ్ చెప్పాను కదా తక్కువ ఉండే, మళ్ళీ మనకు హాఫ్ అన్ అవర్ తర్వాత మేఘాలు ఎక్కువ అయిపోయినాయని చెప్పాను కదా. సో మళ్ళీ ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు చూడండి మేఘాలన్నీ చూపిస్తున్నా చూడండి. ఆయన చూపిస్తాయి కదా చూడండి, మొత్తం ప్లేన్ అయిపోయింది. ఈవినింగ్ కాగానే వర్షం పడుతుంది. ఇక్కడ చూసుకుంటే మిషన్ భగీరథ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తానికి ప్లేన్ అయిపోయింది. చూస్తున్నారా. సో ఇక్కడ వే అన్నమాట, మనం వెళ్ళే వే అన్నమాట. సో ఇప్పుడు వెళ్దాం అక్కడ. సో ఇప్పుడే లెట్స్ గో అన్నా కదా, మళ్ళీ లెట్స్ గో.
ఇప్పుడే పంతుల దగ్గరికి వచ్చేసాము. సో మొత్తం యంత్రం అయితే యంత్రం లేదంట, యంత్రం అయిపోయిందంట. యంత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఉంగరం అయితే ఇచ్చిండ్రు. నెక్స్ట్ గుమ్మడికాయ అయితే ఇచ్చిండ్రు అనమాట. ఒకటి ఉంగరం అయితే ఇచ్చిండ్రు. సో ఇదేమి కోసం అంటే షాప్ మంచిగా నడవడానికి లేదా డిస్ట్రిక్ట్ కావడానికి లేదా అదంతా సంథింగ్ ఉంటాయి కదా, అలాంటిది అన్ని. సో ఒక ఉంగరం అయితే ఇచ్చిండ్రు. నెక్స్ట్ యంత్రం అయితే రాలేదంట. యంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తారంట. సో అట్లా అనేసి సో ఎప్పుడైతే ఫైనల్ అయితే అయిపోయింది, ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఓకే గాయస్, చూశారు కదా వర్షం చూడండి, చాలా చాలా బీభత్సంగా పడుతుంది. ఈవినింగ్ కాగానే వర్షం అయితే చాలా చాలా పడుతుంది. మా షాప్ ముందు చూడండి, సో ఎలా పడుతుంది చూడండి. సో వెళ్ళైతే వస్తలేదు ఇంటికైతే. సో హోమ్ షిఫ్ట్ అయితే ఎప్పుడైతేమో తెలియదు. అందుకోసం అంటే రెయిన్ కోట్ అయితే తెచ్చుకోలేదు ఈరోజు. వర్షం పడుతుందో లేదో అనుకున్నాం. సో చూడండి, చాలా చాలా వర్షం పడుతుంది. ఓ మై గాడ్, ఎలా చేద్దామేమో, చాలా చాలా వర్షం పడుతుంది. చూశారు కదా గాయస్, వర్షం అయితే చాలా చాలా పడ్డది. బీభత్సంగా వర్షం అయితే పడ్డది. సో మేము షాప్ నుండి ఇంటికి రావాలంటే చాలా చాలా వర్షం పడ్డది గాయస్. సో తడిసిపోయాము. మొత్తానికి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. సో వచ్చేసి అండ్ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. మొత్తం ముద్ద అయిపోయినాను అనమాట. సో అలా ఈ రోజు అయితే బ్లాగ్ అయితే ఇలా అయితే గడిచింది అనమాట. సో షాప్ నుండి వెళ్ళడం అండ్ ఇక్కడ ఇంటికి షిఫ్ట్ కావడం, మొత్తం అయితే ముద్ద అయిపోవడం. మీకు చూపించాను కదా ఇప్పుడు వర్షం ఎలా పడ్డదో. డైలీ ఈవినింగ్ అయితే ఇలా పడుతుంది కంప్లీట్లీ. మార్నింగ్ పడతలేదు, సో ఈవినింగే పడుతుంది అనమాట. సో రెయిన్ కోట్ అయితే తీసుకెళ్ళాలి. ఆల్మోస్ట్ అందరం అయితే రెయిన్ కోట్ అయితే తీసుకెళ్ళాలి ఈ రోజు అట్లా అనమాట. రేపటి నుంచి అయితే సేఫ్టీగా రెయిన్ కోట్ అయితే తీసుకెళ్ళాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వ్లాగ్ అయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. సో ఇంతవరకు వీడియో చూసిండ్రు అని అనుకుంటే నెక్స్ట్ వీడియోలో ఎలాంటి వ్లాగ్ తీయాలనేది కామెంట్ చేయండి. లైక్ చేయండి. లైక్ చేస్తే కొంత ఆడియన్స్ వరకు షేర్ అవుతుంది. మన వ్లాగ్స్ అయితే డైలీ వస్తూ ఉంటాయి. వ్లాగ్స్ అయితే కంప్లీట్లీ మీరు చూస్తూ ఉండండి. డైలీ ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ అయితే వ్లాగ్స్ అయితే నేను అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసిండ్రు అనుకుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్ అండ్ బాయ్.